హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది సూపర్ సునీత కిచెన్ అండ్ లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్తో వెరైటీగా ఒక కర్రీ చేసి చూపిస్తాను. చూడండి, ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. ముందుగా ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ మీకు ఎన్ని అవసరమైతే అన్ని తీసుకోండి. నేను 8 తీసుకొని వీటికి ఘాట్లు పెట్టి ఉంచాను. ఇప్పుడు మనం అందులో కొంచెం చిటికెడు ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, కొంచెం ఉప్పు, అదేవిధంగా కొంచెం కారం. ఇప్పుడు అందులో మనం ముందుగా ఘాట్లు పెట్టి ఉంచుకున్న ఎగ్స్ వేసుకుందాం. చూడండి, వీటిని నెమ్మదిగా తిప్పుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఘాట్లు పెట్టి ఉంచాం కదా, అందులోనికి మనం వేసిన ఉప్పు కారం మిశ్రమం పట్టేస్తుంది అన్నమాట. ఎగ్ టేస్ట్ ఉండడానికి అలా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచి రంగు వచ్చింది కదా. ఇప్పుడు మనం వీటిని సపరేట్ చేసుకుందాం. ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అందులో మనకు అవసరం ఉన్నంత వరకు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఆయిల్ ఫ్రై కావడానికి, ఆనియన్ ఫ్రై కావడానికి ఆయిల్ కొంచెం ఎక్కువ పెడుతుంది. ఇప్పుడు ఇందులో మనము 4-5 లవంగాలు, అదేవిధంగా 2 బిర్యానీ ఆకులు చించి వేసుకుందాం. అందులోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి ఈ మూడింటిని వేసి ఫ్రై చేసుకుందాం. లీవ్స్ అన్నీ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్ వేసుకుందాం. ఇంచుమించు 1/2 kg వరకు ఉంటుంది. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే 1 కప్పు ఉన్నాయి. మీకు ఎంత అవసరమైతే అంత వేసుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనము మళ్ళీ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇట్లా యాడ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇది తొందరగా మగ్గాలని అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, త్వరగా మగ్గిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆనియన్ మగ్గిపోయింది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు వేస్తున్నాను. అదేవిధంగా పసుపు. వీటిని ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసి క్యాప్ పెట్టేసుకుందాం. ఒకసారి క్యాప్ తీసి కలిపి మూత పెట్టుకుందాం. అడుగంటుతుంది అందుకని. ఇంకొక 2 మినిట్స్ మనం క్యాప్ పెట్టి మగ్గించుకుంటే టమాటా పూర్తిగా మగ్గిపోతుంది. ఆ తర్వాత మనం కారం వేసుకొని కావలసినంత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఉడికించుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. అది పూర్తిగా మగ్గిపోయింది. 2 స్పూన్లు వేసుకోండి.
ఇది పూర్తిగా కలిపేసుకుందాం. మనకు వాటర్ ఎంత అవసరం అనుకుంటే అంత, మీరు ఎక్కువ మాత్రం వాడొద్దు. ఇలాగే వాడుకున్నా సరే కొంచెం వాటర్ వేసి గ్రేవీగా చేసుకున్నా సరే బాగుంటుంది. వాటర్ మాత్రం ఎక్కువ చేసుకోవద్దు. పూర్తిగా ఇది కలిసిపోయిన తర్వాత ఒక్క 1 మినిట్ పాటు మగ్గిన తర్వాత, ఎందుకంటే కారం పూర్తిగా మసాలా పట్టినట్లు అవుతుంది కదా, అందుకని ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత చూద్దాము. ఆయిల్ పైకి వచ్చేసింది కదా. నేను టమాటాలు తీసుకున్న కప్పుతోటి 1/2 కప్పు వాటర్ తీసుకున్నాను. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఎగ్స్ యాడ్ చేసుకుందాం. చూడండి, స్ట్రక్చర్ ఇలా ఉండాలి. వాటర్ ఎక్కువ చేసుకోవద్దు, చూసి వేసుకోండి. మీకు ఒకవేళ 1/2 కప్పు వేస్తే ఎక్కువ అనిపిస్తుంది అంటే కొంచెం తగ్గించి వేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది. ఒకసారి కలుపుకొని ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకుందాం. చూసారా, మీకు ఈ టైంలో ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ తక్కువ అంటే యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు సరిపోయేంత ఉంటే సరిపోతుంది, కారం పర్వాలేదు. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసుకుందాం. ఈ గ్రేవీ కొంచెం ఎగ్ లోపలికి వెళ్తే టేస్ట్ బాగుంటుంది. క్యాప్ పెట్టేసుకుందాం. 2 మినిట్స్ ఓన్లీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ముందుగా కర్రీ ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు లవంగాలు ఇట్లా వేసుకున్నాను. కారం ఎక్కువ కాకుండా, ఘాటు ఎక్కువ ఉండకుండా 1 స్పూన్ వేసుకున్నాను. చూడండి, వాసన అయితే గుమగుమలాడిపోతుంది. లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక నేను ముందుగా కొత్తిమీర అన్ని టైంలో దొరకదని చెప్పేసి కొంచెం డ్రై చేసి పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. మీకుంటే అది వేసుకోండి, లేకుంటే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకొని మనము దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. రైస్లోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.